సాక్షి వైద్య వరుసగా 2 ఫ్లాప్లతో ఐరన్ లెగ్ గా మారింది. అచ్చంగా అప్పట్లో శృతి హాసన్ ఇలానే ఫోకస్ అయింది. అలాంటి టైంలోనే పవర్ స్టార్ గబ్బర్ సింగ్ లో మెరిసి తన ఫేట్ మార్చుకుంది. ఇప్పుడు సాక్షి వైద్య విషయంలో అదే జరిగేలా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ తో సీన్ రిపీట్ చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ కే కాదు, శృతి హాసన్ కు కూడా కిస్మత్ కలిసొచ్చింది. పవన్ తో జోడీ కట్టి ఈ హీరోయిన్ తన కెరీర్ లో తొలి హిట్ ను సొంతం చేసుకుంది. తర్వాత జర్నీలో వరుసగా హిట్ మెట్లెక్కింది. శృతి కెరీర్ ను లక్ మూవీతో మొదలుపెట్టినా లక్ కలిసి రాలేదు. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, సెవెంత్ సెన్స్ లాంటి ప్రయోగాలు చేసింది. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. కానీ హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ తో జోడీ కట్టాకే గబ్బర్ సింగ్ తో తన లక్ మార్చుకుంది. శృతి హాసన్ కు ఇప్పుడు సాక్షి వైద్యకు మధ్య పోలికలు పెడుతున్నారు. ఈ లేడీ కూడా ఏజెంట్, గాంధీవధారి అర్జున లాంటి వరుస ఫ్లాప్స్ తో డీలా పడింది. గ్లామర్ ఉన్న లక్ లేని లేడీగా మిగిలిపోయింది. సో శృతిలానే సాక్షికి పవన్ లక్ ని సప్లై చేసే పవర్ స్టార్ అని అంటున్నారు. గాంధీవధారి అర్జున ఫ్లాప్ అయినా సాక్షి వైద్య మాత్రం గ్లామర్ డాల్ గా ఫోకస్ అయింది. అందుకే శర్వానంద్ నుంచి పవర్ స్టార్ వరకు సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ హరీష్ శంకర్ ఈ లేడీని మరో శృతి హాసన్ గా మారుస్తాడా అన్న ప్రశ్నలే తలెత్తుతున్నాయి. సాక్షి వైద్య ప్రెజెంట్ శర్వానంద్ మూవీ చేయబోతోంది. తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో మెరవబోతోంది. అయితే శ్రీలీల కీ రోల్ వేస్తూ ఉంటే సాక్షి వైద్య మాత్రం స్పెషల్ రోల్ కే పరిమితమవుతోంది. అలా చూస్తే గబ్బర్ సింగ్ తరహా మ్యాజిక్ ఇక్కడ సాక్షికి వర్కౌట్ అవటం కష్టమే అంటున్నారు. కారణం అందులో శృతి హాసన్ హీరోయిన్ అయితే ఇందులో శ్రీలీల హీరోయిన్ కావటం, సాక్షి సైడ్ రోల్ కే పరిమితం కావటం. ఇవే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలకు కారణమవుతోంది.